అభ్యర్థులందరూ కూడా గమనించండి. మీరు ఓన్లీ మీ యొక్క హాల్ టికెట్, అదేవిధంగా మీ పెన్సిల్ పెన్ను మాత్రమే క్యారీ చేయాలి. అదేవిధంగా దాంతోపాటు మీ యొక్క ఐడి ప్రూఫ్, ఏదైనా ఆధార్, ఓటర్ ఐడి కార్డు, అదర్ ప్రూఫ్ అన్నీ కూడా మీరు క్యారీ చేయాలి ఏదో ఒకటి. సో రిమైనింగ్ అన్నీ కూడా మీరు బయట మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ డిపాజిట్ చేయండి. బ్యాగ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ డిపాజిట్ చేయండి. ఉంటుందండి. అదేవిధంగా 9:45 వరకు అలౌ చేస్తాం, 1 అవర్. 9:45 తర్వాత ఎవరిని కూడా లోపలికి పంపించే అనుమతి లేదు. సో అభ్యర్థులందరూ కూడా గమనించాలి. మీరు అందరూ కూడా మీతో పాటు హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ మాత్రమే క్యారీ. మీరు ఎవరిని కూడా నాట్ అలౌడ్. అదేవిధంగా మీ బ్యాగ్స్ ఏమన్నా తెచ్చుకున్నట్లయితే కనుక ఈ పక్కనే మనకి స్టాట్యూస్ ఉన్నాయి, మనకి ఆడిటోరియం ఉంది, కూడా లోపలికి నాట్ అలౌడ్. సో సిబ్బంది అందరూ, అభ్యర్థులందరూ కూడా గమనించాలి. సో మీ బైక్స్ అన్ని కూడా ఎక్కడో కూడా ఇర్రెగ్యులర్గా పార్క్ చేయొద్దు. ప్లీజ్, వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్. వాటర్ బాటిల్స్ మీరు ఎవరన్నా బయట చేసుకోండి. డిజిటల్ వాచీలు, సెల్ ఫోన్లు, బ్యాగ్లు చెక్ చేస్తారు మన లోపల. మీకు అన్ని ఫెసిలిటీ లోపల చేయడం జరిగింది. పెన్ను, పెన్సిల్ మాత్రమే క్యారీ చేయాలి. రిమైనింగ్ ఏమైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు మీ బంధువులకి, మీ రిలేటివ్స్కి, అందరికి ఫ్రెండ్స్కి ఇచ్చేసేయండి. బయటే ఓన్లీ బ్యాగ్స్ మాత్రం లోపలికి డిపాజిట్ కౌంటర్ ఉంది, ఆడిటోరియంలో ఉందమ్మా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? మీరు వెళ్ళేటప్పుడు లెఫ్ట్. మీ యొక్క ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి కార్డ్, ఎనీ ఐడి కోడ్ ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా గమనించండి. మీరు ఓన్లీ మీ యొక్క హాల్ టికెట్, అదేవిధంగా మీ పెన్సిల్ పెన్ను మాత్రమే క్యారీ చేయాలి. అదేవిధంగా దాంతోపాటు మీ యొక్క
ఐడి ప్రూఫ్ ఏదైనా ఆధార్, ఓటర్ ఐడి కార్డు, అదర్ ప్రూఫ్ అన్ని కూడా మీరు క్యారీ చేయాలి ఏదో ఒకటి. సో రిమైనింగ్ అన్ని కూడా మీరు బయట మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ డిపాజిట్ చేయాలి. అబ్రహం, ఓకే. ఫోన్లో ఉన్నాయా డిజిటల్ వాచ్లు? ఏం పేరు మీ పేరు? పేర్స్ ముందు మీరు చెప్పండి అమ్మా, మేము అడిగే టైంకి మీ పేరు చెప్పండి. ఏం పేరు చెప్పండి. షేక్ అన్వర్. రైట్ రైట్. డిజిటల్ వాచ్ ఏది? బ్యాగ్ మీరు ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ ఆల్టోరీ ఉంది, మీరే అన్వర్ ఆ పక్కన బాక్స్ చేయండి, డిపాజిట్ చేయండి. ఏం పేరు మీ పేరు? షేక్. పట్టుకున్నాను. ప్రవీణ్. బ్యాగ్ లోన్ పెట్టాలి. ప్రవీణ్ బ్యాగ్ లోన్ పెట్టాలి. ఎలా ఇచ్చాము నాకు? మనోజ్ బొత్తు వేరు వెంకట.
నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా 6 సెంటర్లో మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ జరుగుతున్నవి. ప్రతి సెంటర్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని కూడా మేము ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఓన్లీ క్యాండిడేట్ మాత్రం లోపలికి అలౌ చేసి వాళ్ళ సెల్ ఫోన్స్, వాళ్ళ బ్యాగేజ్ అన్ని కూడా డిపాజిట్ అయిన తర్వాత వాళ్ళని పూర్తి స్థాయిలో ఫ్రిస్కింగ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక సర్టెన్ టైం ఇచ్చారు. 9:45 కల్లా అందరూ కూడా లోనికి వచ్చేసామని చెప్పేశారు. ప్రతి రూమ్ కూడా చెప్పేశాము. అదేవిధంగా బస్టాండు, రైల్వే స్టేషన్ దగ్గర కూడా పార్కింగ్ మన ఈ యొక్క ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టడంతో పాటు ఎవరైనా క్యాండిడేట్స్ లేట్ అవుతారేమో అని కూడా వాళ్ళకి వెహికల్స్ అందుబాటులో కూడా అరేంజ్ చేసి పెట్టి మా పోలీస్ శాఖ తరపు నుంచి కూడా మేము రెడీగా ఉంచాము. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైతే పిల్లలు ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము తరచుగా వాళ్ళకి ఏం ఫెసిలిటీ కావాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ ఆర్డర్ సిస్టంలో తెలియపరచడం, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్లాక్స్ ఎటువైపు వెళ్ళాలో కూడా చూపించడం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఫ్రీగా వెళ్ళి ఎగ్జామ్ రాసుకునే విధంగా కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం అయింది. మొత్తంగా ఈ 6 సెంటర్లకు కలిపేసి సుమారుగా మొత్తం 6 ఇన్స్పెక్టర్సు, 12 మంది ఎస్ఐస్, అదేవిధంగా 100 మెంబర్స్ స్టాఫ్ అందరూ కూడా నియమించడం జరిగింది. అదేగానే ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ కింద కూడా మొత్తం ఏలూరు టౌన్లో ఒక 50 మందిని ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ కూడా పెట్టాం. కాబట్టి పబ్లిక్ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ పరీక్షలు రాసుకునే ఏదైనా ఆటంకం కలిగినా మాకు వెంటనే 112 కాల్ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని క్విక్గా ఇక్కడ చేర్చే దానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. మీరు మీరు చేసే సేవలను కూడా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాంటి ఇప్పటివరకు అయితే ఆందోళన ఎక్కడా లేవండి. ఆందోళన గారు కూడా చెప్తున్నాం, మీరు ఏదైనా ఉంటే తర్వాత అయినా చేయొచ్చు. ఈరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి పరీక్షల మీద కేంద్రీకరించుకొని ఎగ్జామ్ చేయండి. ఏదన్నా కనుక పొరపాటు చేస్తే మీ మీద కేసులు రిజిస్టర్ అయితే కనుక మీకు ఫర్దర్గా భవిష్యత్తులో కూడా మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఏదన్నా ఆందోళన ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు తేలేదాకా కూడా మీరు ఎటువంటి ఆందోళన చేయొద్దని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ ఎగ్జామినేషన్ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ విధించడం అయింది. అలానే ఇప్పుడు జెరాక్స్ సెంటర్స్, మళ్ళీ అలానే కంప్యూటర్ సెంటర్స్లో కూడా ఎక్సెప్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ మన హాల్ టికెట్స్ తప్ప రిమైనింగ్ ఏవి కూడా అలో చేయట్లేదు.
కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.